నా బలహీనత నన్ను ఆపివేస్తుందేమో, నా బలహీనత నన్ను ఆపివేస్తుందేమో, నా పరిస్థితులు నన్ను ఆపివేస్తున్నాయేమో, నా కుటుంబ పరిస్థితులు నన్ను ఆపివేస్తున్నాయేమో, అది నువ్వు గమనించినప్పుడు ఈ పరిస్థితులన్నిటికీ సమాధానం ఇవ్వగలవాడు, రిస్టోర్ చేయగలవాడు నా దేవుడు అనే విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు నిజంగా విశ్వాసం ఉన్నట్లయితే, దేవుని యందు నిజంగా విశ్వసిస్తున్నట్లయితే తిరిగి దానిని రిస్టోర్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన అంటాడు ఒక చోట, యెషయా 43:18, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా! దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఎడారిలో నదులు ప్రవహింప చేస్తాడాయన? ఎప్పుడు అరణ్యంలో త్రోవ కలుగ చేస్తాడాయన? 18వ వచనం, మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు కాలపు సంగతులను తలంచుకోవద్దు. నీవి ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, ఎన్ని ఫెయిల్యూర్స్ అన్నా ఉండని నిన్నటి దినాన నీ గత జీవితంలో, ఏ సమస్యలైనా ఉండని, ఏ సమాధానం లేని స్థితి అయినా ఉండని, ఏ అనారోగ్య పరిస్థితులైనా ఉండని, ఏ పరిస్థితులైనా, ఏ నెమ్మది లేని పరిస్థితులైనా, నీకు నిద్ర పట్టని పరిస్థితులైనా, ఏ పరిస్థితి అయినా ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని వాటిని మర్చిపో. నువ్వు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు వాటిని మర్చిపోవాలి. గడిచిన దినాలలో నీ జీవితంలో వచ్చిన నువ్వు ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ అన్నిటినీ, అసమాధానం అంతటినీ, నీ కఠినమైన పరిస్థితులను అన్నిటినీ నువ్వు మరిచిపోకపోతే నీ జీవితంలో నూతన క్రియ మొదలవదు కదా. ఆయన అదే మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుస్తుంది. దాని గురించి ఆలోచన చేయి. నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, దాని గురించి ఆలోచించే. ఎందుకు గతం గురించి ఆలోచన చేస్తున్నావు? గతంలో జరిగిన పొరపాట్ల గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? అక్కడే ఆగిపోతావు నువ్వు. ఒకవేళ దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ముందుకు వెళ్ళలేవు, ముందుకు లేలేవు, పడిపోతావు. నేను నూతన క్రియ మొదలు పెట్టాలని నేను ఆలోచన చేస్తున్నాను. నీ జీవితము ఒకవేళ అరణ్యమే అయి ఉండొచ్చేమో. అరణ్యం ఎలా ఉంటుంది? చిందరవందరగా ఉంటుంది కదా. పిచ్చి చెట్లన్నీ, బాగా చెట్లన్నీ పెరిగి ఉంటాయి. అక్కడ ఎవరు తిరిగి జనసంచారం లేని ఎడారిపు, లేకపోతే ఏమంటారు, ఎండిన స్థితి ఒకవేళ ఉంటుందేమో. కానీ దేవుడు అంటున్నాడు, అరణ్యంలో నీకు త్రోవను కలగజేయడానికి ఇష్టపడుతున్నాను. నీకు త్రోవ కనిపించదు, నీకు దారి కనిపించదు నీ పరిస్థితులలో, నీకు మార్గం కనిపించదు నీ పరిస్థితులలో. కానీ నువ్వు చేయాల్సిన పని ఎందుకు కనిపించట్లేదు అని ఆలోచన చేయాలి. ఈ మార్గంలో నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఆలోచన చేయాలి. ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? గతాన్ని తలుచుకుంటున్నావు కాబట్టి, గతంలో జరిగిన పరిస్థితుల గురించి ఆలోచన చేస్తున్నావు కాబట్టి. ఏ పరిస్థితులైనా ఉండని, నీ పరిస్థితి ఏంటి? నువ్వు ముందుకు వెళ్ళాలి దేవుని చిత్తము నెరవేర్చడానికి. ఆయన ఏ ఉద్దేశం అయితే నీ జీవితంలో కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడాలి. పొరపాటు జరిగిందా? న్యూ బిగినింగ్, స్టార్ట్ విత్ ఫ్రెష్గా స్టార్ట్ చేయి మళ్ళీ. అప్పుడు మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళగలవు. అప్పుడు మాత్రమే నదులు ప్రవహింప చేయడానికి, ఏదో ఒయాసిస్ కాదు, లేకపోతే ఒక గ్లాస్ నీళ్ళు, ఒక బాటిల్ నీళ్ళు ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్లా. ఏం చేస్తానంటున్నాడు? నదులు ప్రవహింప చేయడానికి ఇష్టపడుతున్నా నేను. నీకు అసాధ్యమే, కానీ నాకు సమస్తము సాధ్యమే అంటుంది దేవుని వాక్యం.